A4 మత్తయ్య, మీ పేరు జెరూసలం మత్తయ్య కంటే A4 మత్తయ్య బాగా ఫేమస్ అయింది. అదే నా బాధ సార్. సో A4 మత్తయ్య అన్నారు. సార్ ఒక A4 పోయింది మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో A4 పోయింది. మీరేమో నాకు A4 కావాలి అని మీరు అంటున్నారు. అంటే న్యాయం జరగాలి, అవును సార్, నిందితులకు శిక్ష పడాలి, సార్ పురిగొల్పిన వాళ్ళకు ఇప్పుడు ఇంతమంది చెప్పారు కదా ప్రజాస్వామ్యాన్ని కాపాడే 4 స్తంభాలలో ఒక స్తంభమైనటువంటి న్యాయస్థానం దాన్ని కాపాడాలని మీరు ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ మనం అసలు ఈ కేసు ఏంది, ఎట్లయింది, ఎట్టెట్టయింది ఒకసారి, ఎందుకంటే ఇందులో వాస్తవాలు చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ. అవును సార్. ఏది ఈ ఓటుకు నోటు కేసులో ఒక్కొక్కరు ఒక్కొక్క తరమైనటువంటి ఒక తీరైనటువంటి చెప్తారు. అసలు దొరకలేదు అది ఉట్టిదే అని ఒకరు అంటుంటారు సింపుల్. ఇదంతా ప్లాన్ చేసి ఇరికిచ్చిరు అని కొంతమంది అంటుంటారు. అసలు ఏం జరిగింది, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనేటువంటి కార్యక్రమము ఎవరు స్టార్ట్ చేశారు, ఏం జరిగింది ఒకసారి హిస్టరీ చెప్పుకుంటారండి సార్. హిస్టరీలోకి వస్తే 2014 ఎన్నికలు అవును మెయిన్ గా కీలకం. 2014 ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేశారు సార్? ఇక్కడ టిఆర్ఎస్ పోటీ చేసింది, కాంగ్రెస్ పోటీ చేసింది, టీడీపీ పోటీ చేసింది, బీజేపీ చేసింది, ఎంఐఎం చేసింది, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గెలిచినాయి. టీడీపీ ఎవరితో కలిపి పోటీ చేసింది సార్? టీడీపీ బీజేపీ కలిసి పోటీ అంటే యాక్చువల్ గా మనం అనుకుంటాం ఆంధ్ర పార్టీ, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గో బ్యాక్, తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని 2 పార్టీలను మనం ప్రామాణికంగా తీసుకుందాం. ఈ 2 పార్టీల్లో ఏదైతే ఆంధ్ర పార్టీ కూడా టీడీపీ పార్టీ బీజేపీ పార్టీతో కలిసి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక జాతీయ పార్టీగా అది ఎన్నికల్లో పాల్గొన్నది. ప్రజలు ఏం తీర్పిచ్చారు సార్? కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి 63 స్థానాలు ఇచ్చి రాష్ట్ర సాధన కొరకు కృషి చేసిన పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా సపోర్ట్ చేసింది సార్. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉంటున్న లేదా తెలంగాణ రాష్ట్రానికి ముందు నుంచి కూడా అంటే ఆంధ్ర కాకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఏమని? ఇదే మేము తెలంగాణ జానారెడ్డి ఉన్నాడు, జయపాల్ రెడ్డి వీళ్ళు ఏం ప్రయత్నం చేయాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుని మనం పార్టీ తీసుకున్న తర్వాత తెలంగాణలో తెలంగాణ వాళ్ళే ఆధిపత్యం చెలాయించాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ ఓటు కొనుగోలు లేకపోతే ఇంకేదైనా ఆఫర్లు ఇచ్చేసో వాళ్ళు పార్టీని ఏర్పాటు చేయాలి. ఇది ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పరిపాలన కొనసాగాలనుకునే ఒక పార్టీని దింపేసి ఇంకొక పార్టీని గెలిపించుకోవాలి. వాళ్ళు ఇంటర్నల్ గా పెట్టుకోవాలి. ఇంటర్ స్టేట్ పంచాయతీ. ఇంటర్ స్టేట్ పంచాయతీ. ఇక్కడ టీడీపీ పార్టీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికారం ఇప్పించి టిఆర్ఎస్ లో ఉన్న కొంతమంది నాయకులను ప్రలోభ పెట్టి తిరిగి తెలంగాణలో కూడా పరిపాలన చేయాలి అని చెప్పే ఆలోచన చంద్రబాబు నాయుడు అండ్ టీంకి వచ్చింది సార్. అంటే ఇక్కడ ఆల్రెడీ టిఆర్ఎస్ అధికారంలో ఉంది, అక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. అవును సార్. కానీ ఇక్కడ కూడా మన అధికారమే ఉండాలి, మన చేతిలోనే పవర్ ఉండాలి. కాబట్టి డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ట్రై చేస్తే దీని చేతిలో పవర్ రాదు సార్. టీడీపీకి కొంతమందిని గుంజుకొచ్చి టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చి లేకపోతే కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టి పవర్ మన చేతిలో పెట్టుకోవాలనే ప్రయత్నం. ఓకే, ఇది మంచి ప్రయత్నం అంటారా, చెడ్డ ప్రయత్నం అంటారా? ఇది దురాశ అవుతుంది బేసిక్. ఆఫ్ కోర్స్ మీరు తెలంగాణ వాళ్ళు కాబట్టి దురాశ అంటారు. అవును. అదే మన ఛానల్ ఆంధ్ర పెట్టుబడి ఛానల్ లేదా ఆంధ్ర యాంకర్ ఆంధ్ర ఎండి గారు అయి ఉంటే మీరు ఏమంటారు? రాజధర్మం ఇది అంటారు. భారతదేశంలో ఏ వ్యక్తి అని ఎక్కడ కనుక ఇక్కడ ఉన్నట్టుగా మేము ఇక్కడ కూడా చేసుకోవచ్చు, మాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు ఉండవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారంట. సరే, ఇది ఇక్కడ ఆలోచన పెట్టుకోండి. అప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజాస్వామ్యయుత పరిపాలన జరుగుతున్న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన ఒక చిన్న ఆలోచన చేసుకున్నాడు. నా తరపున కూడా ఒక ఇద్దరు మనకు ఎమ్మెల్సీలు ఉండాలి, మండలిలో మనకు మెజార్టీ రావాలని చెప్పి చిన్న ప్రయత్నం చేసింది సార్. అప్పుడు ఆయన ఏం చేయాలి? తన పార్టీ ఎమ్మెల్యేలతోటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కొనుగోలు చేసి తన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఈ ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయకుండా ఒక సర్టన్ పీరియడ్, ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో మనము ఈ ప్రయత్నం చేద్దాం, అప్పటికే ప్రభుత్వం వ్యతిరేకత వచ్చో లేకపోతే ఇక్కడ మంత్రివర్గం ఇవ్వాలని చెప్పి అలిగిన కొంతమంది అసంతృప్తుల్లో నుంచి క్యాచ్ చేయాలని చెప్పి ఆయన ప్లాన్ చేస్తుంటే
పేరుకు టీడీపీ పార్టీలో ఉన్నప్పటికి కూడా, పేరుకు తెలంగాణ అయినప్పటికి కూడా ఒక అంటే ఇప్పుడు నేను ఇప్పుడు అంటున్నట్టు కాదు కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ పార్టీలో ఉన్నప్పుడే ఆ పార్టీలో ఒకరికొకరు పుల్లలు పెట్టి ఒకరికొకరు ఇది చేసి అక్కడ కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చిన ప్రవృత్తి, నేర ప్రవృత్తి గల వ్యక్తి. ఇది నేను అనడం కాదు, అనేక డిబేట్లలో టీడీపీ పార్టీ వాళ్ళే చెప్పుకుంటూ వచ్చారు, ఆయన ద్వారా పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. ఆ వ్యక్తి ఏం చేసినట్టు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లనే మనము కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దాం, కొనుగోలు చేసి నా అభ్యర్థి ఇప్పుడు ఎందుకు మనకు ఇప్పుడు అవసరం లేదంట, కాదు నేను పోతున్నా చేస్తున్నా వీళ్ళందరికీ నాకు సహకరింపజేయని చెప్పి బలవంతంగానే చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేకున్నా సరే ఈ వ్యక్తి ఆయనను ప్రోత్సహించి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. నేను తిప్పుకొస్తా చక్రం అంతా, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పుకొని, అంటే ఈ సాహసం చేయడానికి కారణం ఏంటంటే బై నేచర్ మరి మీరేంటో క్యాస్ట్ నేను శంకర్ గౌడ్ రెడ్డి కావడం తోటి ఇక్కడ రెడ్డి కార్డు వాడు జయపాల్ రెడ్డి, జానారెడ్డి, ఇంకా ఎక్స్పైర్ రెడ్డి, కోమరెడ్డి, ఈ రెడ్డిలందరూ ఉన్నారు కాబట్టి అప్పుడే కాంగ్రెస్ తెలంగాణలో మాకు రావాలి పరిపాలన అనుకున్నారు. అనుకున్న మరి తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారా? ఏ రెడ్డి రాలేము ముందుకు. అప్పుడు అధికారం కావాలని కాంగ్రెస్ ఉంటున్నారు. ఈ రెడ్డి వర్గానికి ఆశ చూపించి వాళ్ళకి ఇష్టం ఉండు లేకనో ఈయన ఆపరేషన్ స్టార్ట్ చేసింది. సరే, అది వాళ్ళ పార్టీ వ్యక్తిగతము, దాని గురించి విశ్లేషణ చేసేంత గొప్పవా నువ్వు అని కూడా అనొచ్చు. అంటే ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ ఒకటే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను సార్. ఆ రోజు ఎమ్మెల్యేలకు 5 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చిన తర్వాత సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి ఏదో సీక్రెట్ గా చేయలేపి వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత ఎమ్మెల్సీలో సభ్యత్వం వాళ్ళు పెంచుకున్న తర్వాత ఇదే ఎమ్మెల్యేలను పావులుగా చేసుకొని ఇదే ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేసి రేపు ఒక అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం లోపే వీళ్ళతోటి ఇతర ఎమ్మెల్యేలకు ప్రలోభ పెట్టుకొని ఎమ్మెల్సీకి 5 కోట్లు ఇచ్చినామంటే డైరెక్ట్ దానికి 100 కోట్లు 50 కోట్లు ఎంతో మాట్లాడుకొని ప్రభుత్వాన్ని చీల్చి అప్పుడు ఒకవేళ హరీష్ రావుకు కూడా ఏమైనా మనస్పర్ధలు హరీష్ రావుని తీసుకోవడం లీడింగ్ పెట్టో ఎవరినో పెట్టి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక కుట్ర వాళ్ళు చేసిరంట సార్. అంటున్నాను నేను, చేసిరు అని చెప్పట్లేదు. ఆ ప్రయత్నంలో నాకేం చేశాను, నా ఆపరేషన్ ఏంటంటే